హైదరాబాద్ బంజారాహిల్స్లో భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. తనను వివాహం చేసుకుని దేశం కాని దేశంలో వేధింపులకు గురి చేశాడని భర్త ఇంటి ముందు భార్య రాజేశ్వరి నిరసనకు దిగింది. పెళ్లైన మొదటి రోజు నుంచే అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. అమెరికాలోని టెక్సాస్కు తీసుకెళ్లి అదనపు కట్నం తేవాలంటూ మళ్లీ ఇండియాకు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్లిపోయాడని రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అమెరికాను వెళ్లిన తర్వాత మరింత వేధింపులకు గురి చేయడంతో పాటు విడాకులకు ఇవ్వాలంటూ వేధించాడని తెలిపారు. వేధింపులు తట్టుకోలేక కుటుంబ సభ్యులు అక్కడి ప్రభుత్వ అధికారుల సహాయంతో ఇండియాకు చేరుకున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ యూసఫ్గూడ ఎల్ఎన్ నగర్లోని భర్త ఇంటి ముందు ఆందోళనలో దిగింది. తనకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తానని బాధితురాలు తెలుపుతోంది. 3 రోజులు పోతాడంట వచ్చేసి నేను వెళ్ళి నెల కూడా కాలేదు. యూఎస్కి వెళ్ళంగానే వారంలా కుక్కపాలకి తీసుకోబోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చిన్న చిన్న బట్టలు వేసుకుని దాంతో కంపేర్ చేస్తాడు. ఉక్క కొట్టమని బలవంతం చేస్తాడు. ఆ పిల్ల ఉంటుంది, ఒక పిల్ల శివాని అని, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఆ పిల్ల ఏం చేస్తుంది, అది గడ్డి ఉంటుంది కదా సార్, వీడు జాయింట్ అంటారు కదా, అది కొట్టి ఇట్లా ముఖం ఇట్లా పట్టుకొని నా నోట్లు ఊదుతుంది. అది ఇవన్నీ నచ్చుతాయి అతనికి. అప్పుడు ఆ పిల్లని ఏమనడానికి రాదు. దాని గురించి గొడవ. బర్త్డే పార్టీ కానీ 5 రోజుల ముందే తీసుకోపోతాడు. ఆడందరూ మొగోళ్ళే ఉంటారు, ఆడోళ్ళు ఎవ్వరు లేరు. 15 మంది బాయ్స్. నేను ఎందుకు ఉంటాను బాల్కనీలో పోయి నించుంటే నా ఫ్రెండ్స్